హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో జమ్మూ కాశ్మీర్లో మనకు తెలుసు పహల్గామ్ దాడి అనేది ఎంత దుర్ఘటన అంటే అది చాలామంది అందరూ కూడా దానిపై స్పందిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్తో ఏదైతే సత్సంబంధాలు మనం మొన్నటి వరకు కలిగి ఉన్నామో వాటిలన్నిటిని కూడా నిరోధించే ప్రయత్నం అయితే జరుగుతుంది. వాటెవర్ సింధు జలాలు కావచ్చు, వేరే విధంగా కావచ్చు, అన్నీ కూడా అంటే ఒక యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా, ఒక యుద్ధ వాతావరణం నెలకొనబోతోందా అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి యుద్ధం కానీ వాటిల్లితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనే అంశం మీద డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మనం చూసాం కాశ్మీర్లో జరిగిన సంఘటన అనేది అత్యంత బాధాకరమైంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు మనం పాకిస్తాన్తో ఉన్న ఏదైతే మొన్నటిదాకా జరిగిన కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి అవన్నీ ఆపేయడం వల్ల ఒక యుద్ధ వాతావరణం నెలకొందంటారు అక్కడ. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మూర్తి గారు, ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది అంటే ఏ దేశానికైనా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలోన ప్రతి ఒక్కరు కూడా శాంతి కోరుకోవాల్సిందే. శాంతి లేనిదే ఎవరు బతకలేనటువంటి పరిస్థితి. అసలే మనకు దేశ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉండట్లేదు, వాతావరణం సహకరించట్లేదు, వర్షాలు సరిగ్గా రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోన యుద్ధం కూడా ఒకటి వచ్చి పడిపోతే అది మామూలుగా ఉండదు. యుద్ధం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది అండి, అది రాకూడదని మనం కోరుకోవాలి. కాకపోతే మనకు ముఖ్యంగా భారతదేశానికి ఇరువైపులా రెండు కత్తులు అన్నట్టు మనకు అటు చూస్తే చైనా, ఇటు చూస్తే పాకిస్తాన్. సరే, చైనా మనకేమి మొదటి నుంచి కూడా సంబంధ బాంధవ్యం ఉన్నటువంటి దేశం కాదు, అదొక దేశం మనదొక దేశం. కానీ పాకిస్తాన్ అలా కాదు, అఖండ భారతంలో ఉండి వేరుపడినటువంటి స్వచ్ఛందంగా దానంతకదే వేరుపడినటువంటి దేశం. అయితే అది వేరుపడినప్పటి నుంచి కూడా భారత్ పైన కవ్విస్తూనే ఉండడం అనేటువంటిది చాలా బాధాకరమైనది. ఎంతకాలం అదే ఇప్పుడు భారత్ సువిశాలమైనటువంటి దేశం, అత్యంత జనాభా ఉన్నటువంటి దేశం, దానికి అన్ని వనరులు ఉన్నాయి, శాంతి కాముక దేశం. ఈ దేశానికంటూ ఒక ధర్మం ఉంది, ఈ దేశానికంటూ ఒక ఆలోచన ఉంది, ఇన్ని ఉంది. ఎదుగుతున్న వర్ధమాన దేశాల్లోన భారతదేశం ప్రథమ శ్రేణిలోనే ఉంది. ఇన్ని హంగులు ఉన్నటువంటి దేశానికి ఒకే ఒక గాయం లాంటిది ఏదని చెప్పాలంటే పాకిస్తాన్ అని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ తరచుగా నిబంధనలను తెలిసో తెలియకుండానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉల్లంఘిస్తూనే వస్తూ ఉంది. దాన్ని ఎవరు కాదనలేనటువంటి సత్యం. దురదృష్టం కొద్దీ దేశంలో ఉన్నటువంటి కొంతమంది కూడా దీనికి సహకరిస్తున్నట్టుగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం, మాట్లాడడం. ఇప్పుడు పహల్గామ్ దాడి ఉంది, ఓకే, పహల్గామ్ దాడిలోన భద్రతా వైఫల్యం అనేది ఉందని కేంద్రం కూడా ఒప్పుకున్నది. దాన్ని ఎవరు కాదు, మంత్రి కూడా ఒప్పుకున్నారు, వాస్తవాలు ఎవరైనా ఒప్పుకుంటారు. అయితే కొంతమంది దీన్ని భూతద్దంగా చూపించడానికి మన వాళ్ళే సరిగ్గా లేరు, సరిగ్గా వైఫల్యం ఉంది, సైన్యం సరైన సమయానికి రాలేదు. సైన్యం సరైన సమయానికి రాలేదు అనేది ప్రధాన కారణమా, పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా అంతమొందించడం అనేటువంటిది ప్రధాన కారణం? అదే ప్రధాన కారణం. అది కదా ఆలోచించాల్సింది. 26 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాశ్మీర్ అందాలను వీక్షించడానికి వచ్చినటువంటి పర్యాటకులు, అన్యం పుణ్యం ఎరిగినటువంటి వాళ్ళు, ఏదో ఆస్వాదించడానికి ఈ వేసవి నుంచి కాస్త ఉపశమనం పొందడానికి వచ్చిన వాళ్ళు ఏకంగా వాళ్ళు ప్రాణాలనే కోల్పోయిన పరిస్థితి. నవదంపతులు కూడా. ఇది ఎవరి పాపం? పెళ్ళైన కొత్తలో హనీమూన్ కొత్తలో ఆ అమ్మాయి, ఆ లెఫ్టినెంట్ భార్య, లెఫ్టినెంట్ ఎంత దారుణం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. లెఫ్టినెంట్ భార్య చనిపోయి, ఆ భర్త చనిపోయి ఆమె అక్కడ కూర్చొని ఉంటే కనుక అక్కడ అంటే సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది అనడానికి మీకు ఒకటి చెప్తున్నాను. జబల్పూర్కి చెందినటువంటి ఒక ముస్లిం తన సోషల్ ఖాతాలో ఆ ఫోటో షేర్ చేస్తూ చాలా దారుణమైనటువంటి కామెంట్ చేశాడు. ఆయన ఏమన్నాడు, అసలు ఈవిడ తానే షూటరేమో, లేదా ఎవరైనా ఏర్పాటు చేసుకుంటే తన భర్తను హతమార్చుకుందో ఏమో. అసలు నెటిజన్లు అందరూ భగ్గుమంటున్నారు. అరే టెర్రరిస్టులు, నువ్వు ఏంటి, నువ్వు నీ మతం ఏంటి, నీ కట్టుబొట్టు ఏంటి అని చెప్పి అడిగి మరీ పాయింట్ బ్లాక్లోన కాల్చి చెప్పినటువంటి ఆ దారుణమైనటువంటి అంశాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఇప్పుడు నిజమే, యుద్ధం అనేటువంటిది
ఏ దేశానికి అసలు ప్రపంచానికి యుద్ధం అనేది తప్పు. మంచిది కాదు మొన్నటికి మొన్న మనం అంటారు. ఉక్రెయిన్ చూసాం. ఉక్రెయిన్ ఇప్పుడు ఏమైపోయింది? ఉక్రెయిన్ ఇప్పుడు ఒక అవశేషంలాగా మిగిలిపోయింది. మిగిలిపోయింది. అది మళ్ళీ పునరుత్థానం కావాలంటే, మళ్ళీ అది కోలుకోవాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? పోయిన ప్రాణాలకు లెక్క కట్టేవాళ్ళు ఎవరు? బిక్కు బిక్కుమంటున్న ప్రాణాలను రక్షించేది ఎవరు? యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇది ఆవేశంతో అనవలసిన మాట కాదు. నిజమే, ఈరోజు భారతదేశం ముందు ఒక అతిపెద్ద సవాల్ నిలబడి ఉంది. మరి కాకతాళీయమో మరొకటో ఇంకొకటో కానీ ఎన్డీఏ ప్రభుత్వమే ఇప్పుడు మనకు పాలనలో ఉంది. గతంలో కార్గిల్ యుద్ధం ఒకటి ఉంది, అవును, అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముతున్నాయి అంటున్నారు. మళ్ళీ ఈ యుద్ధ మేఘాలు కమ్ముతున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ద్వైపాక్షిక ఒప్పందాలన్నీ రద్దు చేసేసుకుంటున్నాయి రెండు దేశాలు. సరే, ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరిగితే ప్రోస్ అండ్ ఇవి ఎలా ఇప్పుడు ఉంటాయి? చూడండి, ఇప్పుడు అన్ని ఇప్పటికే రెండు దేశాల మధ్య జరుగుతున్నవి కొన్ని మీకు వినిపిస్తాను చూడండి. చెప్పండి. ఏంటంటే అన్ని వీసా సేవలు రద్దు చేసేసాయి భారత్. దౌత్యవేత్తలకు సమన్లు నోటీసు పంపింది. 26 మంది పర్యాటకులు ఉసురు తీసుకున్న పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం. ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ప్రజల పౌరుల మానసిక స్థితి కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనకు ఇదే తెలంగాణలోన ఒక అమ్మాయిని కొంతమంది మూకలు వచ్చి అత్యాచారం చేసి చంపేశారు. అవును, లారీ తీసుకొని వచ్చి చంపేశారు. అవును, ఇక్కడ చటాన్పల్లి ఇక్కడ చేశారు. అవును, అవును. చేసినప్పుడు అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేశారు చెప్పండి మీరు? పౌరులందరూ వాళ్ళని ఉరి ఉరితీసేయాలని, తీయాలని, వాళ్ళు వాళ్ళని ఏమని చేసేయాలి. అలాగే జరిగిపోయింది. అంతకుముందు వరంగల్లోనే యాసిడ్ దాడి మొట్టమొదటిసారిగా జరిగినప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాసిడ్ దాడి జరిగినప్పుడు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు అసూలు బాసేశారు. అవును. అంటే ప్రజల మనస్సు ప్రతీకార వాంఛతో రగిలిపోతుంది. ఎవరైనా కావచ్చండి, అది అయిన వాళ్ళే కానక్కర్లేదు. అయిన వాళ్ళే కానక్కర్లేదు. ఇప్పుడు కాశ్మీర్ లో పర్యాటకులు ఎవరు కూడా అందరికి బంధువులు కాదు కదా, బట్ దట్ ఎంపతి, కానీ ఆ ప్రతీకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ ఏ వెరీ వెరీ కొన్ని సందర్భంలో అది టాక్సిక్ గా కూడా మారిపోతుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు దేశ ప్రజలందరి మనసులోన కుత ఉడికిపోతున్నటువంటి అంశం ఏంటి? వాళ్ళెవరు రావండి. అంటే ఒకటండి, చేతులు కట్టుకుని కూర్చోవాలా? మేము చేతులు కట్టుకుని కూర్చోవాలా? అంటే మీరు చంపుకుంటూ పోతుంటే మేమేం చేయలేమా? చూసారు, ట్రిగ్గర్ పాయింట్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ ట్రిగ్గర్. అందరికీ ఉంటదండి, నాకు కూడా ఉంటది. ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే అదేనండి మూర్తి గారు, ఇప్పుడు నేను చెప్పేది ఒక సామాన్య పౌరుడు ఆలోచించినట్టుగా ప్రధాని ఆలోచించలేడు. దేశ పౌరుడికి ఆ స్వేచ్ఛ ఉంటుంది, అతను ఏమైనా ఆలోచించగలడు. పైగా అతనుకు ప్రోస్ అండ్ కాన్స్ కానీ రిపర్కేషన్స్ కానీ పెద్దగా ఉండవు. దీనికి మనం కౌంటర్ అటాక్ ఏం చేయలేమా? అదే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు దేశ ప్రధాని కూడా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనివార్యంగా అఖిలపక్షం ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్షంలో కూడా కాంగ్రెస్, మిగిలిన పక్షాలు వీళ్ళందరూ కూడా సరే, కాంగ్రెస్ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సన్నాయి నొక్కులు నొక్కారు. ఏంటి, మీరు సరిగ్గా చూసుకోలేకపోయారు, ఇది భద్రతా వైఫల్యమేమి. ఇంకొకరు, నేను ఏదో న్యూస్ ఛానల్లో చూశాను, ఒక మాజీ సైన్యాధిపతి ఒకతను అంటున్నాడు, అసలు వీటన్నిటికీ కారణం సైన్యాన్ని తగ్గించడం, రిక్రూట్మెంటే లేవు, అసలు తగ్గించేశారు, కట్ డౌన్ చేసేసారు. ఇవన్నీ చేయడం కూడా ఈరోజు ఈ అనర్థానికి కారణం అని అంటున్నారు. అంటే మళ్ళీ ఇప్పుడు సైన్యాన్ని పెంచుకోక తప్పదా? అనివార్యమైన పరిస్థితి వస్తుందా? అసలు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాతనే మధ్యతరగతి అనేటువంటిది సమాజంలో ఒకటి ఉద్భవించింది. అప్పటిదాకా మధ్యతరగతి లేదు. అంటే పేదరికంటే కొంచెం మెరుగు, ధనవంతుల కంటే చాలా పూర్. సో దట్ ఈస్ కాల్డ్ మిడిల్ క్లాస్. అసలు ఈ మిడిల్ క్లాస్ అనేటువంటి సెక్ట్ పుట్టిందే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. సో ఒక యుద్ధం ఏం చేస్తుంది అంటే, ఒక యుద్ధం దేశ భద్రతనే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను, మూలాలను కూడా కబళించి వేస్తుంది. ప్రజల మనోభావాలు, ప్రజల ప్రాణాలు. అంటే ఇక్కడ మన ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్, మళ్ళీ మీకు చెప్తున్నానండి, పాకిస్తాన్కు పోయేది ఏమీ లేదు. అంటే అక్కడ ప్రాణాలు లేవా, అక్కడ మనుషులు లేరంటే ఉన్నారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనించి చూడండి, మన భారతదేశంలో అంతర్గతంగా జరిగేటువంటి దాడులు, ప్రాణ నష్టం కంటే కూడా పాకిస్తాన్లోనే చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. పైగా ఇంకోటి ఏంటంటే, ఆ దేశం ఎప్పుడు చూసినా కూడా, ఇప్పుడు ఆ దేశంకి విదేశాంగ మంత్రి సంథింగ్ ఎవరు ఒక వార్నింగ్ ఇచ్చారు, ఇవాళ మమ్మల్ని రెచ్చగొడితే మేము కూడా ఊరుకోము, న్యూక్లియర్ పవర్ మాకుందని మీరు మర్చిపోవద్దండి అంటున్నారు.
మా దేశం కూడా న్యూక్లియర్ పవర్ ఉన్నటువంటి దేశం, మీరు మర్చిపోవద్దండి అని అంటున్నారు. అంటే ఏమని వాళ్ళు సందేశం ఇస్తున్నట్టు? మేము కూడా తక్కువ ఏం కాదు అంటే ఏంటి? రెచ్చగొట్టడంలో, కవ్వించడంలోన పక్క వాళ్ళు చాలా దేశం సార్ నాకు అందరికి వ్యూవర్స్కి కూడా ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ మీరు అన్నట్టు మాకు కూడా ఉన్నాయి ఆయుధాలు, అణు ఆయుధాలు మాకు కూడా ఉన్నాయి అన్నట్టు, చైనాతో ఏమన్నా సత్సంబంధాలు పెట్టుకుని చైనా ఒక్క చైనానే కాదండి, ఒక్క చైనానే కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. పాకిస్తాన్ ఉద్దేశం ఎక్కడ బయటపడిపోతుంది అంటే, ఇప్పుడు చూడండి వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్లోనూ వాళ్ళు కూడా భారతదేశానికి సంబంధించిన అన్ని వీసాలు రద్దు చేశారు, కానీ సిక్కు భక్తులకు మాత్రం మినహాయించారు. ఓకే, అంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఖలిస్తాన్కు నువ్వు అండగా నిలబడతావా? అంతే కదా. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తూ చుక్కల్ని కలుపుకుంటే బొమ్మ అక్కడికి వచ్చి నిలబడుతుంది. వచ్చింది ఎగ్జాక్ట్ అంతే, దాని అర్థం అదే. అంతే కదా. సో అంటే ఏంటి? ఈ దేశాన్ని అభద్రతకు గురి చేసేది, అస్థిరతకు గురి చేసే ప్రతి చర్యకు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అక్కడి నుంచి మద్దతు లభిస్తోంది. ఈరోజు ఇక్కడ ఉగ్రదాడులు జరుగుతున్నా, తీవ్రవాదులు వస్తున్నా, వీళ్ళందరూ కూడా వస్తున్నారంటే ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు చూసి వస్తున్నారు, ఏ బలంతో వస్తున్నారు? మరి వీటన్నిటినీ నిభాయించుకొని ఇంకా మనం నవ్వుతూ గడుపుతున్నామంటే నిజంగా కూడా మేరా భారత్ మహాన్ అనాలి. 100%. అంతే కదండి. ఇప్పుడు ఎందుకంటే నా దేశం వెనుక 120 కోట్ల ప్రజలు ఉన్నారండి. ఆ ప్రజల సౌభాగ్యం మనకు ముఖ్యం, ఆ ప్రజలు హాయిగా బతకడం ముఖ్యం. దానికోసమే ఏ అడుగు వేసినా కూడా మనం ఆలోచించాల్సింది. మనది పెద్ద సంసారం. అంటే చాలా మంది ఆవేశంగా ఉంటారు, యుద్ధం యుద్ధం అంటే యుద్ధం అని చిన్న విషయం అనుకుంటారు చాలా మంది, బట్ దాని తీవ్ర పరిణామాలు ఎలా జరుగుతాయనే తెలియదు చాలా మంది. రెడ్డి గారు ఒక మంచి కవిత్వం చెప్పారు. ఆయన ఏమంటారంటే, యుద్ధం వల్ల మరణం పుష్పిస్తుందేమో కానీ జీవితం వికసించదు అంటారు. గొప్ప మాట. యుద్ధం వల్ల మరణం పుష్పిస్తుంది. తిలక్ కూడా అంటారు, శ్మశానాన్ని వికసిస్తుంది నీవు నాటిన పూల చెట్టు, ఎవరు తుడుస్తారో నా తుది కన్నీటి బొట్టు అంట. అద్భుతం అది. అంతే కదా, యుద్ధం అనేది ఇప్పుడు ఆవేశంతో ఉంటాం అందరం కూడా ఓకే డన్ చేసేయాలి, చంపేయాలి అనే కసి ఉంటుంది. కానీ తర్వాత మన ఇంటి మీదే ఆ బాంబు పడితే మాత్రం మనం తట్టుకోలేం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన దేశ ప్రజలు కానీ మనము కానీ అలా అనుకోవడం తప్పేమీ కాదు. ఇది నిజంగా మన ధర్మాగ్రహం. ఎందుకంటే మన సహనాన్ని వాళ్ళు చేతకానితనంగా చూస్తారు. చెయ్యత లేనివాడు చేతకానివాడు కాదు కదా. ఓపిక ఉన్నవాడు, సహనం ఉన్నవాడు, ఆలోచిస్తున్నవాడు, యుద్ధం వల్ల ఏం జరుగుతుందో తెలిసినవాడు కాబట్టే భారతదేశం మిన్నకుండా ఉంటుంది. పోనీ 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 అని ఇట్స్ గివింగ్ ఎ రోప్, బట్ టు హౌ మచ్ ఎక్స్టెంట్, ఎంత దూరం దాకా? ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే కదా. అందుకోసమే ఇప్పుడు ఏం చేసింది, అఖిలపక్ష నేతలు కూడా కేంద్రం హామీ ఇచ్చింది. ఏమని? ముప్పేట దాడి మనం కూడా చేస్తాము. కానీ పాకిస్తాన్ ఏం చేసింది, గగనతలం పైన భారతీయ విమానాలను నిలిపివేస్తూ ప్రకటించింది. ప్లస్ ఇంకోటి ఏంటి, వీసాల రద్దు నేపథ్యంలో భారత్ ఉన్న పాక్ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, అక్కడున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఢిల్లీలో పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచకు కేంద్రం సమన్లు జారీ చేసింది. పాక్ మిలిటరీ అధికారులు పర్సోనా నాన్ గ్రాటా అంటే మాకు సంబంధించని వాళ్ళు అని అర్థం దీనికి. ఆ నోటా ప్రకారం ఒక నోటీస్ ఇచ్చింది. పాకిస్తాన్కి చెందిన ఎక్స్ అధికారిక ఖాతాను ఇక్కడ నిలిపివేసింది. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ చిత్రం విడుదల ఆగిపోయింది. అటారీ వాఘా సరిహద్దును మూసేసిన నేపథ్యంలో గురువారం రీట్రీట్ వేడుక నామమాత్రంగానే సాగింది. రీట్రీట్ అంటే ఇరు దేశాల సైనికులు కరచాలనం చేసుకోవాలి, అది లేదు, దాన్ని బంద్ చేసేసారు. అటారీ వాఘా అలాగే భారతీయులకు అన్ని వీసాలు రద్దు చేసిన పాకిస్తాన్ సిక్కు భక్తులకు మాత్రం మినహాయించింది. ఓకేనా? అలాగే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇస్తాక్ స్పందించారు. ఆయన ఏమన్నారు చెప్పనా, ఈ ఆరోపణలన్నీ నిరాధారము. అక్కడ పర్యాటకులను కాల్చివేసిన వాళ్ళు మా దేశం నుంచి మేము ప్రోత్సహించామని మీరు ఆధారాలు చూపించండి అంటే మళ్ళీ పాత పాటే పాడుతున్నారు అని మా దేశంలో పైగా అక్కడ చూడండి, ప్రత్యారోపణ చూడండి, మా దేశంలోనూ
ప్రధాన నగరాల్లోన భారత్ ఉగ్రదాడులకు భారత్ ప్రణాళికలు రచిస్తున్నట్టు మాకు సమాచారం అందుతోంది. అదే వాళ్ళు కొట్టేసి మమ్మల్ని కూడా చోర్కో కొడతారు. ఉల్టా చోర్ ఉల్టా అంటే చోర్. ఇదే కదా, ఇదే కొత్త వాళ్ళు ఉల్టా చోర్ అనేది ఇదే అనమాట. ఉగ్రదాడులకు భారత్ ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. మా పౌరులను లక్ష్యంగా చేసుకుంటే భారత ప్రజలు ఇబ్బంది పడతారు. మీ పౌరులను లక్ష్యంగా చేసుకోకున్నా కూడా భారత ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈరోజు 26 మంది చనిపోయారు. వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా? పాకిస్తాన్ పైన ఏమైనా ఉగ్రదాడులకు రచించిన వాళ్ళ పోనీ ఉగ్రవాదానికి పాల్పడిన వాళ్ళ? ఏమీ కారు కదయ్యా, అమాయకులు కదా. వాళ్ళని చంపడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? అంటే ఏంటి, ఏదో ఒకటి అలజడి సృష్టించడం ద్వారా అటెన్షన్ గ్రాప్ చేయడం. దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటంటే, ఎప్పుడైతే కాశ్మీర్ అక్కడంతా 370 అధికరణను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతం అయిపోయిన తర్వాత అక్కడ అలజడులు తగ్గిపోయాయి, కొంచెం శాంతి నెలకొనింది. అది తప్పుని ప్రూవ్ చేయడానికి మళ్ళీ ఇలా రకమైనటువంటి దాడులు జరుగుతుంది. అవును. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసినటువంటి విషయం. పైగా అన్నిటికీ మించి 2 ప్రధానమైనటువంటి ఇవి కనిపిస్తున్నాయి. ఒకటి, సిమ్లా ఒప్పందం రద్దయిపోయింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఏమిటి సిమ్లా ఒప్పందం అంటే, ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం ఏంటి అంటే కనుక అసలు 1971లో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మీరు తాష్కెంట్ ఒప్పందం కావచ్చు, లాహోర్ ఒప్పందం కావచ్చు, సిమ్లా ఒప్పందం కావచ్చు, సింధు జలాల ఒప్పందాలు కావచ్చు, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నామండి. అంటే ఇన్నిసార్లు ఇబ్బందులకు గురి అయింది ఇరు దేశాలు కూడా. కానీ ఇరు దేశాలకు మరి పాకిస్తాన్కు కొంచెం కూడా జ్ఞానోదయం కాలేదనే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైంది, సిమ్లా ఒప్పందం ప్రకారం ఏంటి, సిమ్లా ఒప్పందం ప్రకారం 1971లో భుట్టో, ఇందిరాగాంధీ, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇద్దరూ సైన్ చేశారు. అప్పటి అధ్యక్షుడు భుట్టో, పాక్ అధ్యక్షుడు భుట్టో, ఇందిరాగాంధీ. ఏంటంటే ఇరు దేశాల మధ్య ఏమైనా గొడవలు జరిగితే ఇరు దేశాలే శాంతి ఒప్పందం చేసుకోవాలి, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మనమే దాన్ని ఒప్పందం చేసుకోవాలి అని సిమ్లా ఒప్పందం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారత్ ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య జరిగింది. ఆగస్టు 4, 1972 ఆగస్టు 4 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ఇరు దేశాల మధ్య వివాదాలు తలెత్తితే శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చలు జరగాలి. ఇక్కడంతా ఏకపక్షమైపోతుంది, ద్వైపాక్షికం లేనే లేదు. సిమ్లా ఒప్పందం అయిపోయింది. ఇక్కడేంటి, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భారత్ అంటూ ఉంది. ఇక్కడ నొప్పి కలుగుతుంది పాకిస్తాన్. కానీ ఏం చేసినా పర్వాలేదు. సింధు జలాల ఒప్పందం ఏంటి, అది కూడా అద్భుతమైన ఒప్పందం. దానికి పాక్ ఏమంటుంది, మీరు సింధు జలాల ఒప్పందాలు రద్దు చేస్తే ఇది యుద్ధ చర్యగా మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది 24 కోట్ల పాకిస్తానులకు సంబంధించింది. 24 కోట్ల మంది పాకిస్తానులకు సంబంధించిన అంశమని తెలిపింది. సింధు నదీ జలాల్లో అసలు ఈ ఒప్పందం ఏంటంటే, సింధు నదీ జలాల్లో 20% భారత్కు, 80% పాకిస్తాన్, 80% పాకిస్తాన్కు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాకిస్తాన్లో సింధు నది ప్రవహించడాన్ని అడ్డుకోకూడదు. ఆ నదీ జలాలతోనే వ్యవసాయం చేసుకుంటున్నారు, పంటలు పండించుకుంటున్నారు, విద్యుత్ ఉత్పాదన చేసుకుంటున్నారు. పాకిస్తాన్ అన్ని విధాలా లబ్ధి పొందుతూ ఉంది. ఇంత చేసి పొరుగు దేశంగా మారిపోయిన పాకిస్తాన్లో మరెవరో కాదు, మనం అన్నదమ్ములే. అన్నదమ్ముల మధ్య కొట్లాట ఎంత రక్తపాతంగా ఉంటుందండి. పోనీ ఏదో పొరుగు దేశం వాడు వచ్చి చేశాడంటే ఒక అర్థం ఉంది, ఒక పర్థం ఉంది. ఎందుకంటే వాడెవడో తెలియదు, యుద్ధకాంక్షతోనో అధికారకాంక్షతోనో వాడు వచ్చి యుద్ధం చేశాడని అనుకోవచ్చు. పాకిస్తాన్ అంటే ఎవరు, మొన్నటిదాకా అఖండ భారతంగా ఉన్న వాళ్ళే కదా, స్వాతంత్రం వచ్చాక కదా నువ్వు పక్కన వెళ్ళింది. మళ్ళీ ఎందుకు మీరు ఇలా కాలు దూకుతున్నారు అంటే మీలో ఏదో న్యూనతాభావం ఉంది. మేము బాగుపడలేకపోయామే అనేటువంటి ఒక బాధ ఉంది వాళ్ళలో. విడిపోయి బాగుపడి ఉంటే ఈ మాట ఉండేది కాదు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు విడిపోతారు, అంతే కదా. పెద్దన్న బాగానే ఉంటాడు, ఉన్నదానికి పెద్ద సిటీ దుబాయ్ కంట్రీ లాగా డెవలప్ అయి ఉంటే అసలు ఈ గొడవ ఉండేది కాదు. చిన్నవాడు కాస్త జులాయిగా తిరిగి ఏదో అయిపోయి ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, ఎప్పుడు చూసినా కూడా అన్న మీద కన్ను, అన్న ఆస్తి మీద కన్ను. అన్న ధర్మబద్ధంగా ఆస్తిని పంచుకున్నా కూడా వాడు నన్ను మోసం చేశాడు. అంతే, కరెక్ట్, అంతే, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ వివాదం కూడా ఫక్తు ఇలాంటిది. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు విశాఖకు చెందినటువంటి దంపతులు శశిధర్ రెడ్డి, సుమిత్రాదేవి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు 2.5 గంటల పాటు పరిగెత్తారట. అక్కడ వెళ్ళగాను వల్ల పరిగెత్తిచ్చారట.
మళ్ళీ వాడి మిత్రుడు ఒక అతన్ని చంద్రమౌళిని అక్కడే కాల్చి పడేశాడు. శశిధర్ రెడ్డి తన భార్యకు చెప్పాట, నువ్వు నీళ్లు మొహంతో కడిగేసుకో, బొట్టు తీర్పేసుకో. మీరు ఒకటి గమనించారా, మీరు బొంబాయి సినిమాలో ఉన్న ఇలాంటి దృశ్యాలే మనకు కనిపిస్తాయి. బొట్టు తీర్పేశాడు. నీ పేరేంటే బషీర్, కమల్ బషీర్ అంటాడు. అట్లా చూడండి మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే కనుక మళ్ళీ ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. సో యుద్ధం అనివార్యమా, యుద్ధం జరుగుతుందా, యుద్ధం జరిగితే ఏమవుతుంది అంటే కనుక భవిష్యత్తు నిర్ణయించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా కాచు కూర్చుంది. అమెరికా ఏం తక్కువైన దేశం కాదు. ఇప్పటికే ఎక్సైజ్ టారిఫ్లు, ఎక్స్పోర్ట్ టారిఫ్లు పెంచి, ఉక్కుపాదం పెట్టి ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టినా కూడా మీరు గమనించండి, భారత్ పల్లెత్తు మాట అనలేదు. వేరే చైనా వాళ్ళు ఎదురు తిరిగారు, వేరే వాళ్ళు అన్నారు. మనలాంటి చాలా మంది జర్నలిస్టులు కూడా అన్నారు, భారత్కు ఆత్మాభిమానం లేదు, మనం ఎందుకు టారిఫ్ పెంచకూడదు, వాళ్ళు టారిఫ్ పెంచితే మనం పడాల్సిందేనా. అవునయ్యా, పొద్దున అగ్రరాజ్యంతో గొడవ ఎందుకు, ఇప్పుడు అని ఉంటే బలం ఉన్న వాడితో నువ్వు పోయి, అవును కొండను ఢీకొంటే కనుక నీకు శక్తి ఉంటే నువ్వు కొండను ఢీకొన్నావు అనుకో, ఎవరిని ఎత్తి పగులుతుంది, మన్నైతే పగులుతుంది. మరి జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే కొంతమంది ఏంటంటే ఇంత వ్యాస్ట్ గా ఆలోచించలేని శక్తి ఉంటుంది, ఆవేశంలో ఉంటారు. ఇప్పుడు చాలా మంది నాతో కూడా అసలు మనం ఎంత, మనం తలుచుకుంటే పాకిస్తాన్ నేలమట్టం అయిపోద్ది అంటారు. పుల్వామా దాడప్పుడు కావచ్చు, లేదా కార్గిల్ కావచ్చు, ఇప్పుడు పెహల్గాం కావచ్చు, ఈ దాడులప్పుడు నిజంగా కూడా మన మనసు చాలా అతలాకుతలం అయిపోతుంది, కుత ఉడికిపోతుంది. మనకు అనిపిస్తుంది ఎందుకోసం ఈ నిగ్రహం, మన ఆగ్రహాన్ని మనం ఎందుకు నిగ్రహించుకోవాలి. అవును, వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని కూడా మనల్ని మనం ఎందుకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎంతవరకు, మన సెల్ఫ్ కంట్రోల్ వాడికి అలుసుగా మారిపోతుంది కదా అని ఆవేశం ఉండదని కాదు. వన్ థింగ్, ఇంకోటి కూడా ఏంటి, మనం కూడా ఏదో ఒక సిగ్నల్ ఇవ్వాలి. ఏమి ఇవ్వకపోతే మనం చేతకాని దేశంగా మిగిలిపోతాం. ఏదో ఒకటి ఇచ్చి తీరాల్సింది. కాకపోతే ఏది ఇచ్చినా కూడా విచక్షణాయుతంగా ఇవ్వాలి, కానీ విచక్షణ రహితంగా మాత్రం ఇవ్వరాదు. ఓకే, మీరు నేను లేదా మరికొంతమంది మనం మాట్లాడవచ్చు, యుద్ధం చేయాల్సిందే, యుద్ధవేరి మోగాల్సిందే, తుపాకులు గర్జించాల్సిందే, నిజమే. కానీ ఈ యుద్ధం అనివార్యమైనప్పుడైనా సరే మీరు చూడండి, మీరు చరిత్ర మొత్తం తీసుకోండి, ఏ యుద్ధంలోనూ ఏ ప్రజలు సుఖపడ్డారు, ఎవరు లేరు. శ్రీశ్రీ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది కారణం, నరజాతి సమస్తం పరపీడన పరాయణంతో. వాడిని వీడు దోచుకున్నాడు, వీడిని వాడు దోచుకున్నాడు, వాడిపై వీడు యుద్ధం చేశాడు, వీడిపై వాడు యుద్ధం చేశాడు, అంతే. దాశరథి గారు కూడా అదే అన్నారు కదా, ఒక రాజు సౌఖ్యం కోసం ఒరిగిన నర కంఠాలెన్నో అంటారు. ఒక రాజు కాంక్ష కోసం ఎన్ని నరకంఠాలు తెగి కింద పడిపోతాయి. అందుకే రాజ్యం అనేది రక్తభోజ్యం అంటారు దాన్ని, అది రక్తపు కూడు అంటారు. ఎందుకంటే అక్కడ ఎన్నో అసువులు పాయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏమంటుంది, మీరు సివిలియన్స్ను మీరు లక్ష్యంగా చేసుకుంటున్నట్టు మాకు సమాచారం అందుతోంది, మేము మాత్రం ఊరుకుంటామా అంటే ఏంటి, నువ్వు ఇంకా కవ్విస్తున్నట్టే కదా అర్థం. నీకు ఎవరు బలం, ఒకటైతే నిజమండి, ఎవరు ఉత్తిని మాట్లాడరు. అంటే ఒక ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్, ఇప్పుడు మనం యుద్ధం చేస్తే పాకిస్తాన్ని నేలమట్టం చేయలేమా, వాళ్ళని శాశ్వతంగా పరిష్కారం చేయలేమా యుద్ధంతో అనేది మీరు ఒకటి చెప్పండి. ఇప్పుడు యుద్ధంతో శాశ్వత పరిష్కారం దొరకదా? మోడర్న్ కంట్రీలో ఏమైపోయిందంటే మీరు అనుకున్నంత సులువు ఏది కాదు. మీరు గమనించండి, మీరు అనుకున్నంత సులువు ఏది కాదు. చిన్న మొక్కగా కనిపించవచ్చు పాకిస్తాన్, దాని వేళ్ళు అమెరికా దాకా పోయి ఉంటుంది. ఇక్కడ మొక్కను పీకాలంటే అక్కడ వేలు కదులుతుంది. అమెరికా వాడు సపోర్ట్ ఇచ్చేస్తాడు, పక్కన చైనా వాడు సపోర్ట్ ఇస్తాడు. వాళ్ళిద్దరికి కూడా పాకిస్తాన్ పైన ప్రేమతో కాకపోవచ్చు, భారత్ బలహీనపరుద్దాం, ఆ తర్వాత ఇద్దరిని వేసేద్దాం, అలా కూడా ఉంటుంది. అలాగే ఉంటుంది, అలాగా కూడా కాదు, అలాగే ఉంటుంది. అదే పాకిస్తాన్ బలం. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకోసం అంత గట్టిగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలియదా? గట్టిగా మనం ఉరిమినామంటే కనుక పారిపోగలం మేమని. వాళ్ళ దేశం ఎంత అండి, వాళ్ళ దేశం ఎంత, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళ వ్యయం ఎంత, అంతా కూడా చిన్న దేశం కదా అది. అయినా కూడా వాళ్ళు ఇంత పక్కలో బల్యంలా మారినారంటే వెనక శక్తులు ఏంటి అంటే మనకి అమెరికా సపోర్ట్ ఇవ్వదంటారా ఇండియాకి? సపోర్ట్ ఇవ్వాలంటే కనుక
కొన్ని కండిషన్స్ డిమాండ్స్ పెడుతుంది. కండిషన్స్ ఇప్పుడు మీరు ఆలోచించండి, అమెరికా ఏం ఉత్పత్తి చేస్తుందండి? ఆయుధాలు ఉత్పత్తి చేస్తుంది. ఇండియా ఏం ఉత్పత్తి చేస్తుందండి? అందుకే తిలక్ అన్నాడు, అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండును అని. అక్కడ డాలర్లు ఎందుకు పండుతాయి? సెల్ఫ్ సఫిషియెంట్ ఏముంది చెప్పండి, న్యాచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి చెప్పండి, అన్నీ ఎక్స్పోర్టే కదా అక్కడ. మళ్ళీ ఆయుధాలని తయారు చేయడం, ఆయుధాలు తయారు చేసి ఆ అగ్రరాజ్యం ఏం చేస్తుంది? ఆయుధాలను ఉపయోగించే అనివార్య పరిస్థితిని తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఏం చేస్తుంది? తీసుకుని ఈ ఆయుధం తీసుకో, యుద్ధం చేయను. డిమాండ్. ఐక్యరాజ్య సమితి మాటల్ని కూడా కొట్టిపడేస్తుంది కదండి. ఐరాసకు కూడా మేము ఇక మీద ఏమి ఇవ్వం, మేము ఫండింగ్ ఎందుకు ఇవ్వలేమేమో అని చెప్పింది అది. అమెరికా చెప్పలేదండి. ట్రంప్ ఏమన్నారు, మీకు ఎందుకు మేము డబ్బులు ఇవ్వాలండి, మా దేశం ఎంత ఉందో మేము అంతే ఇస్తాం, మిగిలిన వాళ్ళని ఇవ్వనండి, అంత మొత్తం మేమే ఇవ్వాలా ఏంటి అని అంటున్నాడు. అమెరికా ఈజ్ అమెరికా, అమెరికా ఈజ్ యూనిక్, అమెరికాను స్ట్రెంథన్ చేయడమే నా లక్ష్యం అని ఆయన కంకణం కట్టుకున్నాడు. దానికోసం ఏం అరే పక్కన ఉన్న కెనడా దేశాన్ని నీకు ఇంత సహాయం చేయడం కంటే నా 25వ రాష్ట్రం ఏదో రాష్ట్రంగా 32వ రాష్ట్రంగా కలిపేసుకుంటే భద్రాబాబు అంటున్నాడు. కెనడా వాళ్ళు భయపడి చస్తారు అక్కడ. పక్కల పల్లెంలో వీడు అక్కడ తయారయ్యాడు రా బాబు. మెక్సికో వాళ్ళని బెదిరించాడు. మెక్సికో వాళ్ళు ఒకటే మాట అన్నారు, 2 గంటల సమయంలోనే ఐఫోన్ లేకుండా మా దేశంలో వేరే ఫోన్లు వాడుకోగలం ఏమనుకున్నావు అని ట్రంప్ను బెదిరించారు. అక్కడ స్టాక్ మార్కెట్ మొత్తం బలైపోయింది, దేశం అల్లాడిపోతుంది. అయినా కూడా ఆయన ఏమంటున్నాడు, ఈవెన్ ఐఎమ్ నాట్ హెసిటేట్ టు మూవ్ ఎంటైర్ వరల్డ్ టువర్డ్స్ రష్యన్ అన్నాడు. అంత దురుసుగా ఒకవైపు జరుగుతున్నప్పుడు అదే మనకు గోరు చుట్టులాగా ఉంది, గోరు చుట్టుపై రోకలిపోటు ఈ యుద్ధం. అవును, కరెక్ట్గా చెప్పారు సార్. ఎంత అంటే మనము డిఫెన్స్లో చేసుకోలేని పరిస్థితి, అఫెన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకటైతే నిజమండి, యుద్ధం అనేది అంత ఈజీ కాదు ఏ దేశానికైనా. ఎందుకంటే ఏ దేశానికి ఎవడు తోడు వస్తాడు, ఎవడు వెనుక నిలుస్తాడు తెలియదు, లాస్ట్ వరకు తెలియదు. పోనీ అమెరికా వాడు అటు వెళ్తే కనుక రష్యా వాడు ఇటు వస్తాడు, రష్యా వాడు ఇటు వస్తే అమెరికా వాడు, ఎవడైనా ఇటు అటు ఎందుకు రావాలి? పోయేది ఎవరు ప్రాణాలు? ఈరోజు మీరు చూసుకుంటే కనుక ఉక్రెయిన్లో అక్కడంతా చూసుకుంటే ఎన్ని ప్రాణాలు పోయాయండి. మళ్ళీ వీటన్నిటికీ ఎవడు వెలకట్టగలడు? ఆ ప్రాణాలను మళ్ళీ పునఃస్థాపించగలమా? ఇప్పుడు 26 మంది చనిపోయారు, వాళ్ళు మళ్ళీ తిరిగి తెచ్చుకోగలమా? మనం గర్జించగలము, గాండ్రించగలము, రే చూస్తాను నీ అంతూ అనగలము, బట్ పోయిన ప్రాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఈ క్షణంలోనే మనం అందరము కూడా, మనకు ధర్మాగ్రహం ఉంటుంది కానీ నిగ్రహం కూడా ముఖ్యం. ఓకే, దేశం తరఫు నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ ఆ చర్యలు జరుగుతున్నాయి. వీసాలు రద్దయిపోతున్నాయి, సిమ్లా ఒప్పందాన్ని రద్దు, అసలు కాల్పుల విరమణ కూడా బంద్ చేసి పడేశారు. యుద్ధ వాతావరణానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా వచ్చాయి. కాకపోతే తెలిసో తెలియకో మన అదృష్టమో దురదృష్టమో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఏంటో ఏమో తెలియదు కానీ దాని హయాంలోనే యుద్ధాలన్నీ వచ్చేస్తున్నాయి. మళ్ళీ అదే చూద్దాం సార్ ఎక్కడి వరకు వెళ్తుంది. ఒకటైతే మేము అంటే శాంతి కోరడము అంటే కనుక ఏదో గాంధీలాగా ఒక చెంపపై కొడితే రెండవ చెంప చూపడం అది కాకపోవచ్చు. అహింసావాదం అనేది ఎంత దాకా, హింసనంత ధ్వంసరచన, అహింస ఒక ఆశయమే కానీ ఆయుధం కాదు, ఆశయం సాధించాలంటే ఆయుధం ఉండాలి అనేటువంటి వాదనలు చాలా ఉన్నాయి, లేవని కాదు. బట్ ఇది ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి యుద్ధం కాదు, రెండు దేశాలది కూడా కాదు. అటు ఇటు కూడా ప్రాణం యాక్చువల్గా మాట్లాడుకుంటే రెండు దేశాలు కూడా కాదు, అటు నుంచి సపోర్టింగ్ ఎవరైనా రావచ్చు, మనకి సపోర్టింగ్ వచ్చేది కూడా ఎవరైనా ఉంటారు. ఏ దేశం కూడా యుద్ధ భూమి కారాదు, ఏ దేశం కూడా యుద్ధ భూమి కారాదు. మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడం అంత సులువు కాదు, కొన్ని ఏళ్ళు పడుతుంది, కొన్ని తరాలు కూడా. అంటే నేను ఒకటేనండి చెప్పేది, నా అనాలిసిస్ ఏంటంటే పాకిస్తాన్ దుందుడుకు చర్యను ఎవరు కాదన్నారు. ఇంకా అది బొంకుతోంది, ఇంకా అది అబద్ధాలు చెబుతోంది, ఇంకా నువ్వు ఏం చేస్తావో చేసుకోపోని తెగించిన ప్రవర్తన కనిపిస్తోంది అక్కడ. అంతే కదండి, చేత కాని వాడికి చిట్ట చివరిలో వచ్చేది ఏంటి? తెగింపే. అంతే కదా, అంతే కదా. నువ్వు 10 దెబ్బలు కొట్టవచ్చు, నేను ఒక దెబ్బ అయితే గ్యారంటీ ఈ లెక్క వాళ్ళది. సో చావు దెబ్బ కొట్టారు మమ్మల్ని ఆల్రెడీ. దీనికి మళ్ళీ కేంద్రానికి కొంచెం స్పేస్ ఇవ్వాలి. కేంద్రం కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాన్ని ప్రతి రాజకీయ పక్షము అనివార్యంగా సపోర్ట్ చేయాలి.
అందరూ బాగుంటే రాజకీయాలు. మనలో మనకు 1,00,000 రాజకీయాలు ఉండొచ్చు. బయట వాడు వచ్చినప్పుడు మనందరిది ఒకటే రాజకీయం. వాణ్ణి ఎలా ఎదిరించాలి, వాణ్ణి ఎలా నిలవరించాలి. ఈ దిశగా అఖిలపక్షం ఏర్పాటైంది. చాలా సంతోషం. వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు, మాకు అంతా కూడా వివరించారు. సో ఇది యుద్ధ మేఘం అయితే కమ్ముతుంది సరిహద్దుల్లో, మరి ఏం జరగబోతోంది. అలాగే భారత ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు, అందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సో ప్రజలు కూడా చాలా ఆవేశంగా ఉన్నారు, చాలా యుద్ధాన్ని కావాలని కోరుకుంటున్నారు. బట్ యుద్ధం వస్తే అంత ఈజీ కాదు, సర్వైవింగ్ అనేది చాలా కష్టం, చాలా తరాలు కూడా వెళ్ళిపోతాయని సార్ చెప్తున్నారు. సో ఇది ఈరోజు అంశం. రేపటి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.